Hi students, hope all of you are fine and healthy. And for today's video lesson, Software Engineering Video Lesson 2, the topic is Changing Nature of Software. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని తలస్తూ ఈనాటి మన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వీడియో లెసన్ రెండవ వీడియో లెసన్లో మన అంశం వచ్చేసి చేంజింగ్ నేచర్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఈ క్వశ్చన్ మనకి రెండు రకాలుగా వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్, you may get the question as explain the changing nature of software, or else the question may be given as what are software application domains. క్వశ్చన్ ఏ రకంగా ఇచ్చినా కానీ ఆన్సర్ ఒకటే. దిస్ ఈస్ ది ఫస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఎస్సే ఆన్సర్ that you are going to study, listen many times and write down in your notebook. ఏదైనా ఒక బుక్ పెట్టుకొని ఈ ఆన్సర్ మీకు మళ్ళీ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే చేంజింగ్ నేచర్ ఆఫ్ సాఫ్ట్వేర్ అని మీరు టైప్ చేస్తే మీకు చాలా నోట్స్ వస్తుంది. మీరు ట్రై చేసి మీరు రాయటం నేర్చుకోండి ఫస్ట్. నేను కూడా మీకు మెటీరియల్ పంపిస్తాను, కానీ అప్పటిదాకా మీరు ఆగండి. మీరు మీ ఆన్సర్ని మీరు ఫైండ్ అవుట్ చేయడానికి కొద్దిగా ప్రయత్నం చేయండి. చేంజింగ్ నేచర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డొమైన్స్. ఫర్ బోత్ ది క్వశ్చన్స్ ది ఆన్సర్ ఇస్ సేమ్. ఈ క్వశ్చన్ యొక్క అర్థం ఏంటిది? చాలాసార్లు మన క్వశ్చన్ యొక్క అర్థం తెలియదు, కానీ ఆన్సర్ రాసేస్తాం. ఈ క్వశ్చన్ యొక్క అర్థం ఏంటిదంటే, మనము ప్రీవియస్ వీడియో లెసన్లో వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనేది మనం నేర్చుకున్నాం. సాఫ్ట్వేర్ యొక్క నేచర్ ఏంటిది, సాఫ్ట్వేర్ దేనికి పనిచేస్తుంది అనేది. కానీ ఈ క్వశ్చన్ ఏం చెప్తుంది అని అంటే, ఆ నేచర్ ఎట్లా చేంజ్ అవుతూ వచ్చింది. వాట్ ఈస్ ద చేంజింగ్ నేచర్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే, ప్రారంభ దినాల్లో సాఫ్ట్వేర్ దేనికోసం తయారు చేశారు, ఆ తర్వాత అది ఎలా డెవలప్ అవుతూ ఉపయోగపడుతూ పోయింది, ఈ దినాల్లో సాఫ్ట్వేర్ ఎక్కడి దాకా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అనేది ఈ యొక్క లెసన్లో మనకు ఉంటుంది. సో ఇన్ దిస్ లెసన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది design of software which was made initially and how the software has been developed for many purposes, and in these present days for what are the things that software is being used అనేది మనము ఈ క్లాస్లో నేర్చుకోబోతూ ఉన్నాం. Come, let us go to the answer and note down the question. That question will be of two types. Maybe you will be getting the question as explain changing nature of software, or you may be getting the question as what are software application domains. Here in this slide it is clear that the software application domains are being categorized into 7 different types. Starting from the system software to the artificial intelligence software, the sequence should be same. ఇక్కడ మనకి 7 రకాల సాఫ్ట్వేర్ అప్లికేషన్ డొమైన్స్ కనపడుతున్నాయి. సిస్టమ్ సాఫ్ట్వేర్ దగ్గర ప్రారంభమై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ దగ్గర అది
ఆగినట్టుగా ప్రస్తుత డెవలప్మెంట్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఆర్డర్ ఇలాగే రాయాల్సి ఉంటుంది. దీన్ని మార్చి ఎటుబడి రాయటానికి కుదరదు. కాబట్టి ఈ ఆర్డర్ ఇలాగే మెయింటైన్ చేయాలి. సో ది ఫస్ట్ వన్ ఈజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ది థర్డ్ వన్ ఈజ్ ఇంజనీరింగ్ scientific software, fourth one is embedded software, the fifth one is product line software, the sixth one is web applications, and the last one is artificial intelligence software. I repeat the statements again: system software, application software, engineering scientific software, embedded software, product line software, web application software, and artificial intelligence software. వీటిని ఇదే రకంగా మీరు రిప్రజెంట్ చేయగలగాలి. ముందుది వెనకాల ముందుది మారిస్తే దాని సీక్వెన్స్ పోతుంది. కాబట్టి నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, కొన్ని ఆన్సర్స్ అది క్వశ్చన్ పేపర్లో ఉన్నా లేకపోయినా ఈ ఆన్సర్ కూడా అలాంటిదే. ఫస్ట్ యూనిట్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్, ఈ క్వశ్చన్ మీకు క్వశ్చన్ పేపర్లో ఉన్నా లేకపోయినా మీకు రాని క్వశ్చన్ నంబర్ ఒకటి అక్కడ వేసి మీరు ఈ ఆన్సర్ రాయగలిగితే అట్లీస్ట్ యూ విల్ బి గెటింగ్ హాఫ్ ది మార్క్స్. 20 అయితే 10, 16 అయితే 8 మార్క్స్ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనము ఈ 7 టైప్స్ని చూస్తూ ఉన్నాము. ఈ 7 టైప్స్కి కూడా మీరు మెటీరియల్ మీరు కలెక్ట్ చేసుకోండి ఇంటర్నెట్లో. ఒక్కొక్క దానికి ఒక 10 లైన్లు రాయగలిగితే చాలు. చాలా మెటీరియల్ ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ టాపిక్ కాబట్టి మీకు ఎటుబడితే అటు దొరుకుతాయి. నేను కూడా మీకు మెటీరియల్ ఇస్తాను, కానీ ఆలోపు మీరు కలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఆ తర్వాత నోట్స్ మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కటి మీకు క్లియర్గా అర్థమయ్యేదాకా నేను దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనము సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి చూస్తూ ఉన్నాము. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటిది అనేది మనము ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. వాట్ ఈస్ సిస్టమ్ సాఫ్ట్వేర్? వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ సిన్స్ 2 years. సో హియర్ వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ దట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇన్ అదర్ టర్మ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆపరేటింగ్ సిస్టమ్. సిస్టమ్ సాఫ్ట్వేర్ని మరొక పదజాలంలో దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటారు. మనం ఒక మొబైల్ ఫోన్ కొంటున్నామంటే దాని ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటో చెక్ చేసుకుంటాం. హార్డ్వేర్ కూడా చెక్ చేస్తాము. 4GB ర్యామా, 2GB ర్యామా, తర్వాత మెమరీ స్పేస్ ఎంత ఉంది దాంట్లో అనేది చూస్తాము. కెమెరా ఎంత ఉందో చూసుకుంటాం. ఇవన్నీ హార్డ్వేర్ కాంపోనెంట్స్. అట్ ద సేమ్ టైం హార్డ్వేర్ ఒక్కటే ఉంటే సరిపోదు. దాంట్లో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏముంది అనేది మనము చూస్తాం. అట్లాగే ఒక ల్యాప్టాప్ కొంటున్నప్పుడు దాని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిదో కూడా మనం చెక్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్ దట్ ద మోర్ ఇంపార్టెన్స్ వి గివ్ టు ది హార్డ్వేర్, వీ షుడ్ గివ్ ది ఇంపార్టెన్స్ టు ది సాఫ్ట్వేర్ ఆల్సో. హార్డ్వేర్కి ఎంత ఇస్తామో అంతకన్నా ఎక్కువ సాఫ్ట్వేర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే హార్డ్వేర్ హై క్వాలిటీ ఉండి సాఫ్ట్వేర్ తక్కువ క్వాలిటీది ఉంటే దానికి సపోర్ట్ చేయదు. కాబట్టి వాటన్నిటినీ హార్డ్వేర్ని పనిచేసేలాగా చేసేది సిస్టమ్ సాఫ్ట్వేర్. కాబట్టి మనం ఏదైనా ఒక డివైస్ కొంటున్నప్పుడు, ఒక మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్ కానీ, హార్డ్వేర్ పైన ఎంత దృష్టి పెడతామో సాఫ్ట్వేర్ పైన కూడా అంతే దృష్టి పెట్టాలి. సో ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్ని ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అంటారు. అయితే హియర్ we are seeing 3 different points. The system software
is designed to serve the hardware of the computer or the mobile phone or the gadget. So the system software is quite designed to interact with all the hardware components and make them to work in a order. ఖచ్చితంగా అది ఒక ఆర్డర్ ప్రకారం పనిచేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది హార్డ్వేర్కి. అండ్ ది సెకండ్ థింగ్ ఈజ్ ది సాఫ్ట్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇస్ డిజైన్ టు సర్వ్ అదర్ సాఫ్ట్వేర్ ఇన్ ద కంప్యూటర్ ఆర్ ది మొబైల్ ఫోన్. మీ మొబైల్ ఫోన్ సాఫ్ట్వేర్ ఉందనుకోండి, అదొక్కటే ఉంటే సరిపోదు. ఇప్పుడు వాట్సాప్ అనే సాఫ్ట్వేర్ని కూడా ఇది సపోర్ట్ చేయాలి. వాట్సాప్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్, అదర్ సాఫ్ట్వేర్. తర్వాత మీకు చాలా మీరు యాప్స్ డౌన్లోడ్ చేస్తుంటారు కదా, అవన్నీ దోస్ ఆర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, దోస్ ఆర్ అదర్ సాఫ్ట్వేర్స్. సో ఇప్పుడు ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏం చేయాలి అని అంటే ఆ వేరే సాఫ్ట్వేర్స్ని కూడా సపోర్ట్ చేయాలన్నమాట. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ యొక్క పని చూడండి, హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్నిటిని కలుపుకుంటూ పోవాలి. అట్లాగే మీరు ఏ యాప్ డౌన్లోడ్ చేసినా దాన్ని కూడా దాంట్లో కలుపుకుంటూ పోవాలన్నమాట సిస్టమ్ సాఫ్ట్వేర్. తర్వాత ది సాఫ్ట్వేర్ ఈజ్ డిజైన్ టు కమ్యూనికేట్ విత్ అదర్ కంప్యూటర్స్, అదర్ డివైసెస్. ఇంటర్నెట్ ద్వారా వేరే కంప్యూటర్స్, వేరే గ్యాడ్జెట్స్తో కూడా లింక్ పెట్టుకొని వాళ్ళు పంపించిన ఫోటోలు మనకు డౌన్లోడ్ అవ్వాలి, మనం పంపించినవి వాళ్ళకి డౌన్లోడ్ అవ్వాలి. ఇదంతా ఎవరు చేస్తారు అని అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ చేస్తుంది. మీరు వాట్సాప్ ద్వారా పంపించిన వాట్సాప్కి సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ మీ సిస్టమ్ సాఫ్ట్వేర్. సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఫార్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ పనిచేసేలాగా చేస్తుంది. మీరు డౌన్లోడ్ చేసిన యాప్స్ కూడా అన్నిటిని సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మీకు వేరే డివైజెస్కి, మీ డివైస్కి వేరే డివైజెస్కి కమ్యూనికేషన్ అనేది కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్ ద్వారానే డెవలప్ అవుతుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సిస్టమ్ సాఫ్ట్వేర్. నౌ కమింగ్ టు అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటే ఇందాక మనం చెప్పుకున్నాము, మనకు అవసరం ఉండి మనం లోడ్ చేసుకునే వాటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటారు. అది మనకు అవసరం ఉంది కాబట్టి మనం లోడ్ చేసుకుంటే దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటారు. మీ ఫోన్స్లో VLC మీడియా ప్లేయర్ కొంతమంది దాంట్లో ఉండొచ్చు, ఇంకొంతమంది దాంట్లో ఇంకొక మీడియా ప్లేయర్ ఉండొచ్చు, సాక్స్ వీడియో ప్లేయర్ అనేది ఉంటుంది. ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. మీకు ఏది అవసరమో దాన్ని గుర్తించి మీరు మీ సిస్టంలో దాన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయగలిగితే దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్నీ కూడా బిజినెస్ ఫంక్షన్స్ కోసమే డిజైన్ చేయబడ్డాయి. అయ్యో సార్, ఏం బిజినెస్ జరుగుతుంది, మేము వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటుంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న ప్రతి దానికి కూడా వాళ్ళకి కొంత అమౌంట్ పోతూ ఉంటుంది. అది రూపీస్లో ఉండొచ్చు లేదా పైసాల్లో ఉండొచ్చు, కానీ మొత్తం మీద ప్రతి యాప్ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ది పర్సన్ హూ డిజైన్ దట్ యాప్ విల్ గెట్ సమ్ మనీ. అది ఆ మ్యాక్సిమం కొంత మినిమం సబ్స్క్రైబర్స్, మినిమం డౌన్లోడర్స్ ఉంటేనే అది జరుగుతుంది. కాబట్టి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ డిజైన్డ్ ఫర్ బిజినెస్ ఫంక్షన్స్. సరే, ఇప్పుడు మీరు వాట్సాప్లో పంపిస్తున్నారు, మీకు టిక్కులు పడుతున్నాయి, మీది మానిటర్ జరుగుతున్నాయి అని మీకు చెప్తా ఉన్నారు, మీరు పంపించే మెసేజ్లు గవర్నమెంట్ చదువుతుందని చెప్తా ఉన్నారు. సో ఈ వాట్సాప్ని ఒకవేళ మీరు ఎక్కువ కనుక గవర్నమెంట్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద మీరు ఏదైనా దుష్ప్రచారాలు ప్రారంభిస్తే మీ వాట్సాప్ని బ్లాక్ చేస్తారు. దట్ మీన్స్ దే హ్యావ్ ద కంట్రోల్ ఆల్సో. నేను డౌన్లోడ్ చేసుకున్నా, నేను వాడుకుంటానంటే కుదరదు. దే హ్యావ్ ది కంట్రోల్ ఆల్సో. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటిది అంటే దట్ ఈస్ డిజైన్ టు కంట్రోల్ ది బిజినెస్ ఫంక్షన్స్. తర్వాత ఏదైనా ఒక టాస్క్ వచ్చినప్పుడు సాల్వ్ చేస్తుంది అప్లికేషన్ సాఫ్ట్వేర్. తర్వాత ఒక టాస్క్ని అది మేనేజ్ చేయగలుగుతుంది. దీనికి నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే, మీకు చాలా మందికి తెలుసు, డీమార్ట్లో బిల్లింగ్ జరుగుతూ ఉంటుంది, బిల్స్. మీరు వెళ్తారు, అక్కడ ఏమేం జరుగుతున్నాయి చూడండి. మీరు అక్కడ స్టాక్ చూపిస్తారు, బిల్లింగ్ చేసుకుంటారు. ఫస్ట్ మాట చూడండి, అక్కడ ఒకరి మీద ఒకరు బడి మాది ముందు అనే ఛాన్స్ ఉండదు, కాబట్టి కంట్రోల్ చేస్తుంది. తర్వాత మీరు అన్ని డంప్ ఇచ్చేస్తే అన్ని డంప్ ఒకేసారి బిల్లు కొట్టరు, వాళ్ళు ఒక్కొక్కటి ఒకటి కొట్టుకుంటూ పోతారు.
అంటే ఆ లోపల ఉన్న బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే దట్ ఈస్ కంట్రోలింగ్ ది డంప్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మనం ఎప్పుడైతే స్టాక్లో నుంచి మనం తీసుకొని బయటికి వెళ్ళిపోతున్నామో వాళ్ళకి దానికి సంబంధించిన అమౌంట్ వస్తుంది. ఆ తర్వాత ఇంకోటి ఏం జరుగుతుంది అని అంటే అక్కడ లోపల ఏదైతే స్టాక్ ఉందో అది ఎంటీ అయిపోతున్న కొద్దీ వీళ్ళకి మరొక సిస్టంలో వీళ్ళు చూస్తుంటారు ఎన్ని కాల్గేట్ పేస్ట్లు అయిపోయినాయి, ఇంకా ర్యాక్లో స్టాక్ ఎంత ఉంది అనేది చూస్తుంటారు. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్లో అన్నీ కూడా ఇమిడి ఉంటాయి. దీన్నే మనము ఈ దినాల్లో యాప్ అంటూ ఉన్నాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. నౌ కమింగ్ టు ఇంజనీరింగ్ ఆర్ సైంటిఫిక్ సాఫ్ట్వేర్. ఈ ఇంజనీరింగ్ సైంటిఫిక్ సాఫ్ట్వేర్ దేనికోసం డెవలప్ చేశారంటే చిన్న చిన్న మెషినరీ ద్వారా చిన్న చిన్న పరికరాలని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ద సాఫ్ట్వేర్ దట్ ఈస్ డిజైన్ టు మ్యానుఫ్యాక్చర్ స్మాల్ మెషినరీ. అట్ ద సేమ్ టైం దీని డెవలప్మెంట్ ఎక్కడి దాకా వెళ్ళింది అని అంటే స్పేస్ క్రాఫ్ట్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ ఇంజనీరింగ్ సైంటిఫిక్ సాఫ్ట్వేర్ వాడేదాకా దాన్ని డెవలప్ చేశారన్నమాట. మొన్న నాసా నుంచి మనము ఇండియా నుంచి ఒక స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేయడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో 4 days తర్వాత అది ఫెయిల్ అయినట్టుగా మనం చూసాం. దాని కంట్రోలింగ్ కూడా ఎవరు చేశారంటే సాఫ్ట్వేర్. అప్పుడు మీరు అందరూ టీవీలో లేదా మీ యూట్యూబ్లో చూసుంటారు, అందరు కంప్యూటర్ల ముందే కూర్చున్నారు అందరు. సో ఆ సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయటము జరిగిందనమాట. అంతేకాదు లైఫ్ సైన్సెస్లో కూడా, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్లో కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ని వాడుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. లైఫ్ సైన్స్లో ఎక్కడ వాడుతున్నాం సార్ అని అంటే మీరు ఏదైనా బ్లడ్ శాంపుల్ ఇస్తే ఆ బ్లడ్ని తీసుకెళ్ళి ఒక మిషన్లో పెడితే ఆ మిషన్ మీకు రిపోర్ట్ ఇస్తుంది. దాంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. మాలిక్యులర్ బయాలజీ, మీ బ్లడ్ కౌంట్ ఎంత ఉంది, మీకు వైట్ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి, ఇదంతా ఎవరు చూస్తారు? డాక్టర్ చూసి చెప్తాడా? ఒక మెషిన్ చూస్తుంది. ఆ మెషిన్ ఏంటంటే దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇంజనీరింగ్ సైంటిఫిక్ సాఫ్ట్వేర్. సో మూడో దశలో ఏం జరిగింది? మొదటి దశలో దాన్ని ఓన్లీ కంప్యూటర్ హార్డ్వేర్ పరికరాలు మాత్రమే కంట్రోల్ చేయడానికి చేస్తే ఆ తర్వాత అది ఏం జరిగిందంటే సాఫ్ట్వేర్ని కూడా కమ్యూనికేట్ చేసుకుంటూ, వేరే డివైజెస్ని కూడా కమ్యూనికేట్ చేసుకుంటూ, యాప్స్ ద్వారా బిజినెస్ ఫంక్షన్ని డెవలప్ చేస్తుంటూ, చిన్న చిన్న మెషిన్స్ తయారు చేసుకుంటూ, పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ని కంట్రోల్ చేసుకుంటూ, ఆ తర్వాత లైఫ్ సైన్సెస్ని కూడా మరి ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది ప్రభావితం చేసింది. మీకు బాగా తెలుసు, కొన్ని సంవత్సరాల క్రితం ఏ గ్రూప్ అంటే మన బ్లడ్ చిన్నగా తీసుకొని ఒక అద్దం మీద ఇట్లా రుద్ది ఆ తర్వాత స్లైడ్స్ చేసి దాన్ని ఆ తర్వాత కొంతసేపటి చెప్తారు. ఇప్పుడు జస్ట్ మెషిన్లో మనం ఏలు పెడితే చాలు మన బ్లడ్ గ్రూప్ ఏంటనేది చెప్పేస్తుంది. అంత స్పీడ్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ది ఇంజనీరింగ్ అండ్ సైంటిఫిక్ సాఫ్ట్వేర్. కమింగ్ టు ఎంబెడెడ్ సాఫ్ట్వేర్. ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటిది అని అంటే హార్డ్వేర్ ప్రోడక్ట్స్లో ఇది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అనేది ది సాఫ్ట్వేర్ దట్ ఈస్ డిజైన్ టు రిసైడ్ విత్ ఇన్ హార్డ్వేర్ ప్రోడక్ట్స్. ఈ హార్డ్వేర్ ప్రోడక్ట్స్లో ఉన్న ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అని అంటే ఆ హార్డ్వేర్ని కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ చేయటమే కాదు, ఆ హార్డ్వేర్ని ఫంక్షన్ చేసేలాగా, పర్ఫామ్ చేసేలాగా ఈ యొక్క ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. సో ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటిది అని అంటే ఇట్ ఈస్ డిజైన్ టు రిసైడ్ విత్ ఇన్ ఎ హార్డ్వేర్, ఇట్ ఈస్ డిజైన్ టు కంట్రోల్ ద హార్డ్వేర్ అండ్ ఇట్ ఈస్ డిజైన్ టు పర్ఫామ్ లిమిటెడ్ ఫంక్షన్స్ యూజింగ్ దట్ హార్డ్వేర్. దీనికి మీరు బాగా తెలుసు, బాగా బేకరీలో తిరిగే వాళ్ళు, కాలేజ్ ఉన్నప్పుడు ఓవెన్ ఉంటుంది బేకరీలో, కర్రీ పఫ్స్ కానీ ఎగ్ పఫ్స్ కానీ ఓవెన్ ఉంటుంది. ఓవెన్లో పెట్టేసి మూత పెట్టి ఒక బటన్ ప్రెస్ చేస్తాడు, 4-5 బటన్లు ప్రెస్ చేస్తాడు. ఆ 4-5 బటన్లో ఒక టెంపరేచర్ చెప్తుంది, ఒకటి ఎన్ని మినిట్స్ చెప్తుంది, ఇదంతా ఉంటుంది. కానీ దీన్ని కంట్రోల్ చేసేది ఎవరు? లోపల ఎవరు కూర్చొని తిప్పుతూ ఉంటారు దాన్ని. దాంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఎంత హీట్ ఇవ్వాలి, ఎంత టైం దాన్ని హీట్ చేయాలి, లోపల హీటింగ్ అయినా లేదా బయట హీటింగ్ అయినా, ఇదంతా దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఆప్షన్స్ ప్రెస్ చేయగానే సాఫ్ట్వేర్ యాక్టివేట్ అయిపోయి దాన్ని అట్లాగే పనిచేసేలాగా చేస్తుంది. లేకపోతే ఎగ్ పఫ్ బొగ్గయి వస్తుంది బయటికి.
సాఫ్ట్వేర్ కనుక సరిగా పనిచేయలేదు అనుకోండి, ఎగ్ పఫ్ లోపల పెట్టి బటన్ ప్రెస్ చేసి పోతే అది బొగ్గై బయటకు వస్తుంది. ఓకే, సో ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన ఇంట్లో ఉండే డిజిటల్ వాషింగ్ మిషన్స్ ఉంటాయి, దాంట్లో జస్ట్ ఆప్షన్స్ పెడతాము, ఆప్షన్స్ పెట్టి మన పని మనం చూసుకుంటూ అదే ఉతికేసి అదే డ్రై చేసేస్తుంది. అది కూడా ఒక ఎంబెడెడ్ సాఫ్ట్వేర్. ఇంకా మీరు చాలా ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు, చాలా కూడా దోస్ ఆర్ ఆల్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ వన్, ప్రోడక్ట్ లైన్ సాఫ్ట్వేర్. వాట్ ఈస్ దిస్ ప్రోడక్ట్ లైన్ సాఫ్ట్వేర్? ప్రోడక్ట్ లైన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటిది అని అంటే, ఇది ఒక స్పెసిఫిక్ క్యాపబిలిటీని లేదా ఒక స్పెసిఫిక్ పని మాత్రమే చేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటిది అని అంటే, ఒకటే పని చేస్తుంది ఇది, కానీ ఆ పని నేను చేసినా నాకు సపోర్ట్ చేస్తుంది, మీరు చేస్తే మీకు సపోర్ట్ చేస్తుంది, అదే పని నేను మీకు పంపిస్తే కూడా సపోర్ట్ చేస్తుంది, మీరు నాకు పంపిస్తే కూడా సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ ప్రోడక్ట్ లైన్ సాఫ్ట్వేర్. ఒక స్పెసిఫిక్ పని మాత్రమే చేయటానికి. అయితే ఇందాక కూడా ఎంబెడెడ్ సాఫ్ట్వేర్లో కూడా ఒక స్పెసిఫిక్ పనే చేస్తుంది, కానీ అది ఒకటే దగ్గర ఉంటుంది. ఇక్కడ ఈ బేకరీలో మీరు ఎగ్ పఫ్ ఆ ఓవెన్లో పెట్టి వేరే బేకరీకి పోయి దాన్ని వేడి చేయమంటే అక్కడ నుంచి ఇక్కడికి కంట్రోల్ ఏమి ఉండదు. కానీ ప్రోడక్ట్ లైన్ సాఫ్ట్వేర్ అట్లా కాదు. ప్రోడక్ట్ లైన్ సాఫ్ట్వేర్ ఎట్లా అంటే, మీరు అక్కడ నుంచి కూడా మీరు దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ది సాఫ్ట్వేర్ దట్ ఈస్ డిజైన్ టు ప్రొవైడ్ స్పెసిఫిక్ క్యాపబిలిటీ. అంతే, ఆ స్పెసిఫిక్ క్యాపబిలిటీని ప్రూవ్ చేసుకుంటుంది అది. అయితే ఇక్కడ డిఫరెంట్ వ్యూస్, యూజర్కి డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. ఆ వ్యూస్ అన్నిటిని కూడా సపోర్ట్ చేస్తుంది, మ్యాచ్ చేస్తుంది. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడికైనా ఈ ఫైల్ని కానీ మనం ఈ ఫోల్డర్ని కానీ పంపించుకుంటే వాళ్ళు దాన్ని క్లియర్ కట్గా చూసే అవకాశం ఉంది, యాక్సెసిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఎంఎస్ ఎక్సెల్ చాలా మంది తెలుసు, చాలా మందికి తెలియదు. ఎక్సెల్లో ఏం జరుగుతుంది అని అంటే, మనమంతా టైప్ చేసి పంపించామనుకోండి, ఇక్కడ నా ల్యాప్టాప్లో ఎక్సెల్ ఉంది, నేను ఎక్సెల్ టైప్ చేసి పంపించాను ఏదో ఫోల్డర్ని, కానీ అవతల ల్యాప్టాప్లో ఎక్సెల్ లేకపోతే అది వాళ్ళకు ఓపెన్ కాదు. అంటే అక్కడ వాళ్ళకి ఆ ప్రోడక్ట్ లేదు అనేది తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఇట్లాంటి వాటిని ఏమంటామంటే, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రోడక్ట్ లైన్ సాఫ్ట్వేర్. అంటే మీ సిస్టంలో ఉండి మీరు డిజైన్ చేసి మీరు అవతలలోకి పంపిస్తే అది మ్యాచ్ అవ్వాలి, అవతలలోకి మ్యాచ్ అయినప్పుడు వాళ్ళకు కూడా అది ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట. దట్ ఈజ్ ప్రోడక్ట్ లైన్ సాఫ్ట్వేర్ అండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎంఎస్ ఎక్సెల్. దీన్ని ఎంఎస్ ఆఫీస్ అని పెట్టుకోవచ్చు, ఎక్సెల్ సపరేట్గా రాదు కాబట్టి ఎంఎస్ ఆఫీస్ అని పెట్టుకోవాలి. సో ఎంఎస్ ఆఫీస్లో ఏం చేసినా వాళ్ళకి ఎంఎస్ ఆఫీస్ ఉంటేనే వస్తుంది మీకు. అందుకే కొన్ని ఫైల్స్ ఓపెన్ చేసేటప్పుడు దేంతో ఓపెన్ చేయాలి, ఓపెన్ ద ఫైల్ యూజింగ్ అని వస్తుంది. WPS ఆఫీసా, అడోబ్ అక్రోబాట్ రీడరా అనేది వస్తుంది అనమాట. సో ఆ ప్రోడక్ట్ యొక్క సాఫ్ట్వేర్ని మనం గుర్తించినప్పుడు ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది, లేకపోతే అది ఓపెన్ కాదు. ఓకే, సో దట్ ఈస్ ప్రోడక్ట్ లైన్ సాఫ్ట్వేర్. అండ్ ది నెక్స్ట్ ఈజ్ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటిది అని అంటే, ఇప్పుడు మనం ఈ ఫైల్ని ఇక్కడ నుంచి, ఇందాక మనం చెప్పిన ఎక్సెల్ ఫైల్ని ఇక్కడ నుంచి అక్కడ పంపాలంటే మధ్యలో ఎవరు ఉండాలంటే ఈ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉండాలి. లేకపోతే ఈ ఫైల్ ఇక్కడ నుంచి అక్కడికి పోయే అవకాశమే లేదనమాట. సో వెబ్ అప్లికేషన్స్ సాఫ్ట్వేర్ ఈస్ డిజైన్ టు కమ్యూనికేట్ బిట్వీన్ ఎనీ టూ యూజర్స్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఏ మారుమూలలో ఉన్నా సరే కమ్యూనికేషన్ జరగాలి అంటే, ఫైల్ ట్రాన్స్ఫర్ జరగాలి అని అంటే మధ్యలో ఉండాల్సింది ఎవరంటే వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఏ ఫైల్ ఎటు నుంచి ఎటు మూవ్ కావాలన్నా వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ లేకపోతే అది మూవ్మెంట్ అనేది ఉండదు. నీ ఫైల్ నీ దగ్గర ఉంటుంది, అప్పుడు పెన్ డ్రైవ్లో లోడ్ చేసి దాన్ని పోస్ట్ చేసి అవతలకు పంపాల్సి ఉంటుంది. సో ఈమెయిల్, వాట్సాప్ ఇట్లాంటివన్నీ దీస్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ వెబ్ అప్లికేషన్స్ సాఫ్ట్వేర్. And the last one is artificial intelligence software. Artificial intelligence software. ఏంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ అని అంటే, ఈ సాఫ్ట్వేర్స్కి ఎక్కువ అల్గారిథమ్స్తో పని ఉండదు. జనరల్గా సాఫ్ట్వేర్ అనేది అల్గారిథమ్స్ మీద పనిచేస్తూ ఉంటాయి.
మ్యాథమెటికల్ అల్గారిథమ్స్ మీద. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్కి నో నీడ్ ఆఫ్ అల్గారిథమ్స్. ఈ సాఫ్ట్వేర్ ఎందుకు డిజైన్ చేయబడింది అని అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయడానికి ఇవి డిజైన్ చేయబడ్డాయి. చాలా మంది ఫోన్స్లో ప్యాటర్న్స్ ఉంటాయి, వాయిసెస్ ఉంటాయి, దాని ద్వారా అది ఓపెన్ అవుతుంది. ఫింగర్ ప్యాటర్న్ ఉంటుంది, లేదా నంబర్ ప్యాటర్న్ ఉంటుంది, 9 డాట్ ప్యాటర్న్స్, ఇవన్నీ ప్యాటర్న్స్ ఉంటాయి. ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసింది కూడా హ్యూమన్ బీనే. సో అందుకే హ్యూమన్ బీన్ యాజ్ న్యాచురల్ ఇంటెలిజెన్స్, బట్ కంప్యూటర్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ మనిషి తన మెదడంతా ఉపయోగించి ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసి దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటారు. సో ఇది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని పని మ్యాక్సిమం పూర్తి చేస్తుంది, సగం చేసి బయటకు వచ్చే మ్యాక్సిమం దాని యొక్క కెపాసిటీని ప్రూవ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు, రోబోట్స్. వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు చాలామంది. వీడియో గేమ్స్లో ఎక్కడికైనా పోయిన తర్వాత ఇక నాకు ఏం తెలియట్లేదు అని అంటుంది. అది ఒక దారి దగ్గరకు పోయిన తర్వాత ఇక్కడ నాకు ఏం తెలియట్లేదు, ఎటు పోవాలో తెలియట్లేదు అని అనదు. అటు పోతూనే ఉంటుంది. ఒక రూట్ దానికి డిజైన్ చేశారంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ అనేది ఇట్లా ఉంటుంది. మీరు మీ యూట్యూబ్లో ఒకసారి రోబోట్స్ మేకింగ్ కార్స్ అని కొట్టండి. రోబోట్స్ కార్లు తయారు చేస్తూ ఉంటాయి. అంతే, వాటికి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు, అది ఎట్లా తయారు చేయాలి, ఎట్లా దాన్ని బెండ్ చేయాలి, ఎట్లా ఫిట్టింగ్ చేయాలి, ఇదంతా కూడా చూసుకుంటూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ అని అంటారు దాన్ని. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది అని అంటే అక్కడ టైంకి తగ్గట్టుగా పనిచేయటం. ఎప్పుడు పడితే అప్పుడు అది పనిచేయదు. తర్వాత దీని దగ్గర ఓవెన్ ఆపరేట్ చేసినట్టుగా బటన్లు ఒత్తడానికి ఎవరు ఉండరు. ఆ టైంకి అక్కడ ఆ మూమెంట్ జరగంగానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ అనేది పనిచేయటం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి సిటీలో త్రిబుల్స్ వెళ్ళినా కానీ, హెల్మెట్ లేకపోయినా కానీ ఫోటోలు తీస్తూ ఉంటారు పోలీసు వాళ్ళు. కానీ హైదరాబాద్ సిటీలో ఎందుకు కానీ ఈ మధ్య కాలంలో వార్తల్లోకి వచ్చిన ఇజ్రాయెల్ కంట్రీ ఉంది, కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్ కంట్రీలో దాని సాఫ్ట్వేర్ ఎట్లా డిజైన్ చేశారంటే ఎవరైనా కానీ 2 వీలర్ మీద ముగ్గురు ఎక్కితే ఆటోమేటిక్గా దాని టైర్ అనేది బర్స్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మనము పుల్వామాలో చూసాం కదా, పుల్వామా జరిగిన అటాక్లో కార్లో ఒక జీప్లో ఎక్స్ప్లోజివ్ పెట్టుకొని దానిపై బస్సుకు గుద్దేస్తే మన సైనికులు చాలా మంది చనిపోయారు. ఇజ్రాయెల్ కంట్రీలో మోతాదుకు మించి, అంటే ఎక్స్ప్లోజివ్ జనరల్గా కొన్నిటికి వాడుతూ ఉంటారు కదా, మోతాదుకి మించి ఒక కారులో గనక లేదా ఒక వ్యక్తి తన చేతిలో గనక పట్టుకుంటే అక్కడ చుట్టూ ఉండే సెన్సార్స్ ఏం చేస్తుంటే ఆయన చేతిలోనే బర్స్ట్ చేస్తాయి దాన్ని. సో అక్కడే కాలిపోతాడు. ఓవర్ స్పీడ్ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇంజన్ లాక్ అయిపోతుంది. స్మోకింగ్ చేస్తే, పబ్లిక్ ప్లేస్లో స్మోకింగ్ చేస్తే ఆటోమేటిక్గా వితిన్ సెకండ్స్లో అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి పట్టేసుకుంటారు. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అంతేకాదు వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ అనేది మీరు చదివితే బాగుంటుంది. ఐరన్ డోమ్ వేరే శత్రు దేశాల నుంచి వాళ్ళపైన రాకెట్స్ వేస్తే ఆ రాకెట్స్ ఎప్పుడు లాంచ్ చేశారో వీళ్ళకైతే సైనికులకి తెలియదు. కానీ ఈ సాఫ్ట్వేర్ ఇమీడియట్గా ఏం చేస్తుందంటే యాక్టివేట్ అయిపోయి వేరే దేశంలో నుండి రాకెట్ బయలుదేరంగానే ఇక్కడ యాక్టివేట్ అయిపోయి వీళ్ళ దేశంలో రాకమునిపే దాన్ని ఎయిర్లోనే దాన్ని స్ట్రైక్ చేసి నిర్వీర్యం చేసేస్తాయి. అట్లా జరిగినాయి మొన్న. 90% శత్రు దేశం వేసిన ఆ రాకెట్స్ని వాళ్ళు నిర్వీర్యం చేశారని పేపర్లో చదివాం మనం. సో అదంతా ఎట్లా అంటే మేనేజింగ్ సాఫ్ట్వేర్. ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ సాఫ్ట్వేర్ కూడా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా పనిచేయదు, మనం ఆపరేట్ చేస్తేనే పనిచేస్తాయి. వెబ్ అప్లికేషన్స్ కానీ, ప్రోడక్ట్ లైన్ కానీ, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ కానీ, సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఇవన్నీ మనం పనిచేస్తేనే పనిచేస్తాయి. అంటే మనం దాని మీద కూర్చొని వర్క్ చేయాలి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఒకసారి దాన్ని యాక్టివేట్ చేసామంటే ఆ టైం వచ్చినప్పుడు అది పనిచేస్తుంది. ఓవర్ స్పీడ్, అవుటర్ రింగ్ రోడ్స్ మీద, హైవేస్ మీద ఓవర్ స్పీడ్ ఫైన్లు పడతాయి. అక్కడ ఒక గన్ ఉంటుంది, అంటే ఒక కెమెరా ఉంటుంది, కానీ ఎవరు ఉండరు. ఓవర్ స్పీడ్ పోగానే ఆటోమేటిక్గా ఆ సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది, ఆ కార్ యొక్క నంబర్ ప్లేట్ ఫోటో తీస్తుంది, ఆటోమేటిక్గా మెసేజ్ వస్తుంది. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్. సో ఈ 7 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. ఫస్ట్ వన్ సిస్టమ్ సాఫ్ట్వేర్, రెండోది అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఆ తర్వాత మీకు ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, ప్రోడక్ట్ లైన్ సాఫ్ట్వేర్, ఆ తర్వాత వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్, ఆ తర్వాత మూడో సాఫ్ట్వేర్ ఇంకోటి ఉంది. ఈ 7 సాఫ్ట్వేర్స్ కూడా ఇదే లైన్లో ఫాలో కావాలి మనం. ఎటుపడితట్టు దీన్ని రాస్తాను అని అంటే అది మనకి ఆ ఆన్సర్లో మరి ఎక్కువ మార్క్స్ పడవన్నమాట. సిస్టమ్ సాఫ్ట్వేర్ దగ్గర స్టార్ట్ అయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ దగ్గర అది క్లోజ్ అయిందన్నమాట. ఓకే, సో ఈ రకంగా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ ఇంజనీరింగ్ సైంటిఫిక్ సాఫ్ట్వేర్ అనేది మూడోది. కాబట్టి సీక్వెన్స్ మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ సైంటిఫిక్ సాఫ్ట్వేర్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, ప్రోడక్ట్ లైన్ సాఫ్ట్వేర్, వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్. ఇదే సీక్వెన్స్లో రాయాల్సి ఉంటుంది. అన్ని సాఫ్ట్వేర్స్ కూడా మళ్ళీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. మళ్ళీ ఈ అన్ని సాఫ్ట్వేర్స్ కూడా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ దేని మీద తయారు చేస్తారంటే ఒక సిస్టమ్ మీద తయారు చేస్తారు. సిస్టమ్ మీద తయారు చేయాలంటే సిస్టమ్కి ఏముండాలంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉండాలి. అట్లాగే తయారు చేయడానికి ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉండాలి. సో ఇదన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్. కానీ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే ఒక కంప్యూటర్ని పనిచేపిద్దాము అని సిస్టమ్ సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తే ఇప్పుడు అది ఒక మనిషినే శాసించే స్థితికి ఈ సాఫ్ట్వేర్ అనేది ఎదిగిపోయింది అనమాట. సో దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్. మీరు ఎంతైనా ఎలాబరేట్ చేసి రాయొచ్చు దీన్ని. సో ఈ ఆన్సర్ని చాలా జాగ్రత్తగా వినండి, ఎక్కువసార్లు వింటే చాలా మంచిది. ఆ తర్వాత పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి, మెటీరియల్ కలెక్ట్ చేసుకోండి. ఇంటర్నెట్లో మీకు చాలా దొరుకుతుంది, మెటీరియల్ కలెక్ట్ చేసుకోండి. రేపటి క్లాస్లో నెక్స్ట్ వీడియో లెసన్లో మీకు మరొక ఇంపార్టెంట్ ఆన్సర్, అది కూడా కంపల్సరీ ఆన్సర్తో మీ ముందుకు వస్తాను. సాయంత్రం జరగబోయే అసైన్మెంట్ టెస్ట్కి మరి దీని సంబంధించిన అన్ని విషయాలు మీరు అవగాహన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సైలెంట్ లిజనింగ్. థ్యాంక్ యూ.